అత్తవారింటి ముందు టీ అమ్ముతూ వినూత్న నీరసన. రాజస్థాన్లోని అంటాపట్టణంలో కృష్ణకుమార్ దాకడ్ అనే యువకుడు తన అత్తవారింటి ఎదురుగానే వినూత్న నిరసన చేపట్టాడు. భార్య తనపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ 498 టీ కేఫ్ అనే పేరుతో టీ దుకాణాన్ని ప్రారంభించాడు. దాకడ్ చేతులకు బేడులు వేసుకుని టీ అమ్ముతూ తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాడు. న్యాయం జరిగే వరకు ఈ టీ మరుగుతుందనే నినాదాలతో ప్లకార్డులు పెట్టాడు. ఈ కేసు వల్ల మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తాను అప్పుల ఊబిలో కూరుకుపోయిన దాకడ్ వాపోయాడు. కృష్ణకుమార్ 2018లో మీనాక్షి మాలను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కలిసి తేనెటీగల వ్యాపారం కూడా మొదలు పెట్టారు. కానీ 2022లో భార్య విడిపోయి దాకడ్ పై 498 మరియు భరణం కోసం సెక్షన్ 125 కింద కేసులు వేసింది. దాకడ్ మాట్లాడుతూ తప్పుడు కేసుతో జీవితం నాశనమైందని, కోట్ల చుట్టూ తిరుగుతున్నాను కానీ ఇప్పటి వరకు న్యాయం దక్కలేదని, అందుకే ఈ టీ కేఫ్ పెట్టానని ఆయన అన్నాడు. అతని కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్య మీనాక్షి మాత్రం భూమి కోసం తన కుటుంబాన్ని డబ్బు అడిగాడని, నిరాకరించడంతో తాను బాధపడినట్లు పేర్కొంది. ఆమె విడాకులకు సిద్ధమేనని, కానీ తన పేరిట తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాలని ఆమె కోరింది. ఈ సంఘటన వివాహ వ్యవస్థ, చట్టాల వినియోగం, దుర్వినియోగంపై కొత్తగా చర్చకు దారితీస్తోంది.